హలో సురేష్ చెప్పు. నిజంగా సన్మానం చేయాలనుకుంటున్నాము, తొందరగా రాన్నా. సన్మాన్ దేనికి రా? ఎవరికి? ఇంకేనా నాకెందుకు, నేనేం చేశాను రా? అంటే సినిమా మూవీలో నీకు ఒక్కరికే కదా నటించే ఛాన్స్ వచ్చిండేది, అందుకని సన్మానం. ఎవరని చూసి ఏమనుకోర్రా? రా ఈ తోటలో ఉన్నాం, బిరిగిరా. సరే వస్తాను వరకు. రే శివ ఏమన్నారా చెప్పు. నేను వేరే చోట బయట ఉన్నా. అదే మన రెడ్డికి సినిమాలో యాక్ట్ చేసి ఇచ్చినాడు కదా, సన్మానం చేద్దాము. వచ్చేటప్పుడు అట్లే పూలారమును శాలువా రెండు తీసుకొని రా. నా పూలారము బొంగులో సన్మానం చేసేది ఆయప్ప, చేయించుకునేది ఇంకా ఆయప్ప. డబ్బులేమో నాకు బొక్క, నాకేం కర్మ బొంగులోది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అబ్బా సురేష్ గడ ఎంత మంచివాడ్రా. ఒక సినిమా తీసేకి నన్ను సన్మానం చేస్తానంటాడు. నా మీద ఎంత అభిమానం ఉంది వానికి. పోయిరాలరా, పోయి చూడాలా ఏమేం చేస్తాడు సురేష్ గారు. ఇటు ఉత్త చేతులు వస్తున్నాడే కాదురా. నిన్ను నమ్ముకొని ఆయన రమ్మని చెప్పినా, ఇప్పుడు ఏం చేయాలరా? ఎవరు చెప్పినా నన్ను నమ్ముకోమని ఏమైనా వేసుకోపో. నువ్వు నేను చెప్పినా ఏమన్నాడు వారా, నిన్ను నమ్ముకొని పోతే ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అంతేగాని చేసుకోపో. మళ్ళా ఆడిపోతావు రా. కాదురా, అన్న వచ్చేటట్టున్నాడు, మళ్ళీ ఎట్లా చేద్దాం రా? చెయ్యి ఎట్లా అట్లా సన్మానం ఏమనుకుంటాడు. సరే వచ్చినంత చేద్దాం మనం, సరేనా? చూడరా అన్న ఎంత అభిమానం. నీకోసం ఏమైనా చేస్తానా, గుండె అయినా కోసిస్తానా నీకోసము. అన్నకి వచ్చినాడు సన్మానం చేద్దాం రా. సన్మానం చేస్తా అన్నావు, ఏం పెట్టి చేస్తావు ఇప్పుడు? అదే రా అర్థం కాలే, ఏం చేద్దాము అని. సరేరా చాలు అన్నాడు. ఇది దానికి చెప్తావు ఇప్పుడు నువ్వు? చెప్పదాం లేరా ఏమైంది. నిన్ననే కదా 2-3 సార్లు వచ్చాను పోసింది. సినిమాల్లో బాగా చేసిన దానికి సన్మానం చేద్దాం. ఎక్కడ సన్మానం సురేష్? ఈడే చేద్దాం నిన్న. ఇదేనా? స్టేజ్ లేదు, ఏం లేదు. ఎట్లా స్టేజీ లేదు కానీ అన్నకి సింహాసనం ఉంది, తేపరా. ఇదిరా సింహాసనం మరి. ఇది సింహాసనం ఉన్నదా? ఇది సింహాసనం ఏమి రా? ఇది ఏమి సింహాసనం రా? ఇది సింహాసనం అంటారా? ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? ఏందనుకున్నా, అందరికి వెరైటీ, అందరికి బాగా చేస్తాం అనుకుని వెరైటీ. ఇంకా ఏమేం చేసేవరా? ఇంకా అందరే అన్నకు పుష్ప కూర్చొని రేపో. సింహాసనం మీద కూర్చున్నప్పుడు చిటికలే. ఇది సింహాసనం. క్లాప్స్ పట్టుకరా. రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. కూర్చో అన్నకి. ఏంట్రా ఇది? పుష్పగుచ్చమా? ఇంకేంది ఏందనుకున్నావు? ఇంతకంటే నువ్వు సూపర్ యాక్టింగ్ చేసినా కాబట్టి ఇంతకంటే యువ సన్మానం చేస్తారు. ఇంక నీకు ఇది పుష్పగుచ్చం అంటారా మీ ఊర్లోను? మా ఊర్లో ఇది పుష్పగుచ్చమే అనేది. అంటే అంత డబ్బులు లేక ఏదో ఒకటి సర్దుకో. ఉన్నిలే ఇంకా ఏమి వెరైటీ చేశారా? నీకు ఫుల్ గ్రాండ్. ఇంకా సన్మానం శాలువా. అరే అన్నకు శాలువా కానీ రాబో. ఇది ఒక సింహాసనము, ఇది ఒక పుష్పగుచ్చం. ఏంద్రా శాలువా ఇది ఏందనుకున్నావు? ఇది అసలు యాడే కానీ దొరకదు. ఎలక తెచ్చిన వాసన వస్తుందిరా. అది ఏందోలే మొత్తానికి. చప్పట్లో సురేష్ గా సింహాసనము, ఇది ఒక పుష్పగుచ్చం, ఇది శాలువా. ఇదేరా నాకు మర్యాద మీరు చేసేది? కంప కొడుతుంది. ఏదిరా స్వామి ఫస్ట్ ఏదో కంప కొడుతుంది రా అన్న. ఎలక తెచ్చిన వాసన వస్తుంది. ఎలక తెచ్చిన వాసన వస్తుంది, చూడండి రా. అది ఎలక తెచ్చిన వాసన కాదమ్మా, వాళ్ళ బిడ్డ ఉచ్చారు పోసింది.